హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇవాళ వీడియో వచ్చేసి మనం బేసిక్గా ఆడవాళ్ళు ఎప్పుడు చీరలు కొనాలా అని చూస్తుంటాం కదా. అందులో మెయిన్లీ మంచి మంచి ఆఫర్స్ వచ్చినాయి అంటే అసలు ఎవ్వరు ఆగరు. నేను కూడా అంతే. మనం డ్రెస్సెస్లో ఎంత ఇంట్రెస్ట్ చూపించినా సరే శారీస్ మీద స్పెషల్ అట్రాక్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో నాకు కూడా ఉంది. అందుకే నేను నార్మల్‌గా ఫెస్టివల్స్‌కి ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటాను గానీ, మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో ఆషాఢం సేల్స్ పెడతారు. ఆషాఢం సేల్స్‌లో చీరలు చాలా తక్కువకొస్తాయి. అలాంటప్పుడు నేను అంటే డైలీ వేర్‌కి సంబంధించినవి ఎక్కువ తీసుకుంటూ ఉంటా అనమాట. అంటే ఇప్పుడు చూపించే కలెక్షన్ అంతా కూడా ఆషాఢంలో నేను తీసుకున్న కలెక్షను. అంటే ఓన్లీ డైలీ వేర్ చూపిస్తున్నాను. ఇవి ఒకసారే తీసుకున్నాయి కాదండి. అప్పుడప్పుడు అంటే చాన్నాళ్ళుగా ఎప్పటినుంచో తీసుకొని పెట్టుకొని ఉన్న శారీస్ అనమాట. ఒక వీడియో చేయాలంటే చాలా ఇదండి. అంటే ఏదో వీడియో తీసి పెట్టేయడం అన్నట్టుగా కాకుండా, ఇప్పుడు ఇవి అన్నీ కూడా తీసి పెట్టాను కదా, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలన్నమాట. అది కూడా ఇంకొక వీడియో తీస్తాను. బాగుంటుంది, కొంచెం ఫన్నీగా ఉంటుంది. అది ఇంకొక అరగంట గంట పడుతుంది అనమాట. అందుకే ఏదైనా ఇలాంటి చీరలు కానీ అంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి ఏమన్నా చెయ్యాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఒక గంట 2 గంటలు టైం తీసుకుంటే కానీ అవ్వదనమాట. సో కొంచెం టైం ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టుకుంటాను. సో ఈరోజు చేద్దామని వచ్చేసాను. ఓన్లీ డైలీ వేర్ చూపిస్తున్నా. అంటే ఇంకా మంచి మంచి శారీస్ అలాంటివి కూడా ఉన్నాయి. సో ఆషాఢంలో నేను తీసుకున్న శారీస్ అనమాట. మెయిన్లీ బేసిక్గా నేను ఎక్కువ సౌత్ ఇండియా బెస్ట్. అన్నీ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అంటే సౌత్ ఇండియాకి వెళ్ళామంటే మొత్తం ఫ్యామిలీ షాపింగ్ అయిపోద్ది, అలా ఆలోచిస్తాం అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలతో ఎక్కువ తిరగలేం కదా. సో తిప్పి ఓపిక ఉండాలి మనతో వచ్చే వాళ్ళకి. సో వాళ్ళకి అంత ఓపిక ఉండదు కాబట్టి నేను మ్యాక్సిమం సౌత్ ఇండియా ప్రిఫర్ చేస్తాను. సో అది ఫస్ట్ చూసేద్దాం. ఈ మధ్యన అయితే బాగా యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక 2-3 ఇయర్స్ నుంచి సేల్స్ అయితే బాగా పెరిగినాయి. ఇది వరకు నాకు తెలిసి చీరల మీద ఇంత బడ్జెట్ ఎవరో కూడా పెట్టి కొనేవారు కాదు. ఇప్పుడు ఊళ్ళల్లో కూడా చక్కగా తీసుకుంటున్నారు. తక్కువ రేట్ వచ్చిందంటే చాలు చీర కొనేస్తున్నారు. ఇది వరకు ఎక్కువ పట్టు శారీస్ కట్టేదాన్ని. ఏదన్నా చిన్న పండగ వచ్చిందంటే చాలు ఈ పట్టు చీరలు అలా పెట్టడం వల్ల పాడైపోతాయి కదా. ఏమవుద్దంటే ఎక్కువ రోజులు పెట్టేసామంటే మచ్చలు పడిపోయినట్టు అయిపోద్ది. అందుకనేసి ఏ పండుగ వచ్చినా సరే కట్టేసేదాన్ని. కానీ ఇప్పుడు ఈ శారీస్ అలవాటు అవడంతో ఈ మెత్తగుండే శారీస్ అస్సలు పట్టు చీర జోలికే పోవాలనిపించట్లేదు. ఏ పండుగ వచ్చినా సరే పర్వాలేదు, కొంచెం మంచిదైనా సరే పెద్ద రేట్లో ఉన్నదైనా మెత్తగుండే దాని మీదకే వెళ్తున్నా అనమాట. అందుకని ఎక్కువ మెత్తగుండే తీసుకుంటున్నా. కానీ కొన్ని ఫంక్షన్స్కి పట్టు శారీస్ తప్పదు. అందుకని డైలీ వేర్ కొంచెం ఎక్కువ అయిపోయింది నా దగ్గర. సో ఫస్ట్ ఈ శారీ, ఇవన్నీ కూడా ఆషాఢంలో తీసుకున్నాయి. కాకపోతే ఒకసారే కాదు, ఎప్పటి నుంచో తీసుకొని పెట్టుకుంటూ ఉన్నా అనమాట. అవి ఇవి వచ్చి ఓ టైంలో బ్రాసో శారీస్ చాలా ఓ టైంలో మారుమోగిపోయింది అనమాట. బ్రాసో శారీస్ తెగ సేల్ అయ్యేవి. అవి డిమాండ్లో ఉన్నప్పుడు తీసుకోలేదు. వాటి రేట్ తగ్గిపోయాక ఆషాఢం ఆఫర్లో పెట్టాక తీసుకున్నా నేను. ఇవన్నీ కూడా అరౌండ్ 200, 250, 180 అలా పడినవే. చాలా తక్కువ రేటుకి వస్తాయి ఆషాఢంలో. మనకి 4000 ఉన్న శారీ కూడా 2000కి వచ్చేస్తుంది అనమాట. అలా నేను 2000 పెట్టి ఒకటి తీసుకోవడం ఎందుకు, 2000 పెట్టి 5, 6 తీసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా నేను ఆలోచిస్తాను. సో అందులోనే ఆషాఢం ఆఫర్లో ఈ శారీ తీసుకున్నాను. ఇది వచ్చేసి సింగిల్ కలర్ కాదు, కొంచెం పైన ఒక షేడ్ ఉంటుంది. ఇది పైన కొంచెం లైట్ కలర్ షేడ్, కింద కొంచెం డార్క్ షేడ్ అనమాట. బాగుంటుంది శారీ. ఇంకా పౌటంచి వచ్చేసి ఇంకా విప్పట్లేదు. విప్పేవంటే మళ్ళీ అడత పెట్టుకోవడం కష్టం. చాలా చీరలు బయట పెట్టేసాను అనమాట. పళ్ళు వచ్చి ఇదే రన్నింగ్ పళ్ళు వచ్చింది. ఇదే రన్నింగ్ పళ్ళు ఇలా వచ్చింది. బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. కానీ చాలా స్మూత్ శారీ. కలరు
అవన్నీ కూడా ఫస్ట్ పక్కన పెడితే క్లాత్ చూసుకుంటా. క్లాత్ మెత్తగా ఉందంటే కనుక ఖచ్చితంగా తీసుకుందామని ఆలోచిస్తాను. బ్రాసో. సో దీని మీద బ్లౌజ్ వచ్చి సేమ్ బ్రాసో మీదకి సేమ్ రన్నింగ్ బ్లౌజు. నాకేంటంటే డైలీ వేర్ వేసుకునేవి కొంచెం సింపుల్గా ఉండాలన్నట్టుగా నేను చూసుకుంటా కాబట్టి నార్మల్గానే రౌండ్ నెక్కే పెట్టుకున్నా. బేసిక్గా సింపుల్గా తాళ్ళు అవి పెట్టుకోకుండా సింపుల్గానే స్టిచ్ చేసుకుంటా. సింపుల్గా ఉండాలి. మనం డైలీ వేసుకునేవి తాళ్ళు పెట్టుకోవడం ఎక్కువ మోడల్ పెట్టుకున్నా నాకు నచ్చదు అనమాట. కొన్నిటివి పెట్టుకుంటా కానీ మ్యాక్సిమం పెట్టుకోను. సో ఇది సో ఇది ఫస్ట్ శారీ. నచ్చిందా ఫస్ట్ శారీ? రెడ్ కలర్తో స్టార్ట్ చేసా. ఇంకా ఇదైతే చాలా తక్కువకి వచ్చింది. 200 లోపే పడినట్టుంది. 150 180 అరౌండ్. అస్సలు రాదండి ఆ రేట్కి అసలు. ఈ శారీ అది ఇవి బయట చూస్తే 400 అలా ఉన్నాయి. చాలా స్మూత్ శారీ. కలర్ ఏంటి అనుకుంటే మనం కలర్ కోసం ఆలోచించలే నేను. మెత్తగా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. అన్నీ ఒక కలరే కాదు కదా, అంటే ఎప్పుడు సేమ్ కలర్స్ వాడితే ఏం బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే బాగుంటుందని తీసుకున్నా. బాగుంది శారీ, కట్టుకుంటే చాలా స్మూత్ ఉంది. వాడినన్నాళ్ళు వాడి ఇంకా మనం కట్టమో అనుకున్నప్పుడు లాంగ్ ఫ్రాక్ కుట్టేసుకుందాం అనేసి తీసుకున్నా. దీన్ని చక్కగా పెద్ద ఫ్లవర్ వచ్చింది. దీనికి పళ్ళు వచ్చి ఇలా వచ్చింది. పళ్ళు అంటే కొంచెం పెద్ద ఫ్లవర్ వచ్చిందనమాట. చీర అంతా కూడా ఇదే సేమ్. బాగుంది. ఇలాంటి మెత్తడి శారీస్ కొంచెం డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకుంటే బాగుంటుంది. చీర మళ్ళీ మడతట్లన్నీ ఇప్పేసాను ఇంకా. ఇదేమో బ్లౌజ్. ఇదిగోండి, ఈ శారీకి బ్లౌజ్ కొంచెం ఇలా డిఫరెంట్గా. అన్నీ ఒకలాగే స్టిచ్ చేసుకోను, కొన్ని డిఫరెంట్గా ట్రై చేస్తాను. వీటికి లాడాలు పెట్టాను. అలాగే కొంచెం ఇది కంప్లీట్ రౌండ్ నెక్ కాదు, కొంచెం వేరే మోడల్ అనమాట. కొంచెం స్క్వేర్ టైప్ నెక్ వస్తుంది. దీనికి లాడాలు అవి పెట్టాను, అవే తాళ్ళు పెట్టాను. హ్యాండ్స్కి ఇలాగ శారీలో వచ్చిన పీస్ అటాచ్ చేశాను అనమాట. ఇలా ఈ శారీకి ఈ బ్లౌజ్. ఓకే, నచ్చిందా? ఇదైతే చాలా తక్కువ బడ్జెట్లో అయిపోయింది, తక్కువ రేటుకి వచ్చింది. నేను ఏంటంటే చీరకి కాస్ట్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా బ్లౌజ్ లైనింగ్కి నేను స్టిచ్ చేసుకుంటా కాబట్టి పెద్ద నాకు ఎక్కువ కాస్ట్ ఏమీ పడదు. ఇది సెకండ్ శారీ. ఇప్పుడు మూడో చీర. దీని బ్లౌజ్ ఇక్కడ పెట్టాను. అండ్ ఇది చూసిన వెంటనే చాలా పాతకాలం చీరలా అనిపించింది. అంటే అమ్మాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు కట్టిన చీరలాగా అనిపించింది నాకు. ఇది ఒక మెమరీగా ఉంటుంది. అంటే ఓల్డ్ టైప్ కదా డిజైన్ అదంతా కూడా. ఇది ఎక్కడో కానీ నేను ఎక్కడ చూడలేదు. క్లాత్ వచ్చి చాలా స్మూత్ ఉంది. ఇప్పుడు నేను చూపించేవన్నీ చాలా స్మూత్. కొంచెం ఓల్డ్ మోడల్ టైప్ అనిపించింది అనమాట. లైట్ పింక్ విత్ రెడ్ కలర్ బార్డర్. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది, 350 అలా పడినట్టుంది కాస్ట్. పళ్ళు వచ్చి ఇలా వచ్చింది అంతే. ఇంకెప్పట్లో చీర ఇప్పామంటే అవ్వదు. ఈరోజు ఓటీటీలో తండేల్ మూవీ రిలీజ్ అయింది.
సో ఎక్కడ చూసినా తండేల్ మూవీ మ్యూజిక్కే. మేము మార్నింగ్ చూసేసాము మూవీ. సో దీని బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే ఆ కలర్లోనే బ్లౌజ్ ఇచ్చారు. అంటే కలంకారీ ప్రింట్ ఎలా ఉంటుంది అలా వచ్చిందనమాట. కానీ కొంచెం మెరుపుల టైప్ ఉంటుంది. ఇది కూడా బ్లౌజ్ డబ్ల్యూ షేప్ అలాగా పెట్టుకున్నా. బ్లౌజ్ పెట్టి లాడాలు పెట్టి ఫుల్ హ్యాండ్స్ పెట్టా అనమాట. అంటే ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టాను. బాగుంటుంది. కాకపోతే ఇలా ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి, సమ్మర్లో వేసుకోలేం. కానీ చీర లుక్ మాత్రం బాగుంటుంది. సో ఈ శారీకి ఈ బ్లౌజ్. ఇంకోటి ఇప్పుడు ఎల్లో శారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇందాక చూపించా కదా 200 బిలో 200 పడింది అనేసి. ఆ రేంజ్ చీర అనుకోవచ్చు. ఆ రేట్కి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా కుప్పల కింద పడేస్తారు. కుప్పల కింద పడేసి అందులో మనం ఏది కావాలో అది తీసుకోవాలన్నమాట. ఇందులో బ్లూ కలర్ ఉంటాయి ఎక్కువ, మబ్బు కలరు, ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. ఇది ఎల్లో విత్ గ్రీన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని తీసుకున్నాం. మామూలుగా ఎల్లో పెద్ద ప్రిఫర్ చేయను కానీ తీసుకున్నాను. స్మూత్ క్లాత్, చాలా స్మూత్ ఉంటుంది. అదే కొంచెం ఇది ఏంటంటే క్రష్ మెటీరియల్ అని చెప్పచ్చు. శారీ అంతే. ఇది బార్డర్ వచ్చేసి ఇది వచ్చింది. ఇంకా పళ్ళు వచ్చి బార్డర్దే వచ్చింది. వేరీస్ పళ్ళు. ఇదే బార్డర్ కాదు, ఇలా వచ్చింది. పళ్ళు అంతా కూడా ఇలా వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ ఇది ఇచ్చారు. మ్యాచింగ్ బ్లౌజ్ అదే బార్డర్ ఏది వచ్చిందో అదే సేమ్ రన్నింగ్ ఇచ్చేసారు. ఇది ఏమైందంటే ఫస్ట్ ఇది కుట్టేసుకున్నాను. నాకు నచ్చినట్టు నార్మల్గానే సింపుల్గా స్టిచ్ చేసేసుకున్నాను. తర్వాత అనిపించింది మరీ సింపుల్గా ఉంది, శారీ కొంచెం లుక్ చేంజ్ చేద్దాము, అలాగే మిగిలిన శారీస్ మీదకి కూడా మ్యాచ్ అవుతుంది అనేసి ఇది పట్టు క్లాత్ తీసుకున్నా. ఇది మీటర్ 200 180 అలా పడినట్టుంది. ఇది ఇలా స్టిచ్ చేసుకున్నా. దీనికి ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టి 2 సైడ్స్ కూడా చిన్న బుట్ట అనమాట. అంటే ఎక్కువ ఫ్రిల్స్ లేకుండా తక్కువగానే పెట్టా. చిన్న బుట్ట క్యూట్గా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా పెట్టా. ఇది బాగుంటుంది. అంటే ఇక్కడ ఒక స్టోన్ కుట్టుకోవాలి ఇలా కనిపిస్తుంది, కానీ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది నెక్. ఇలా ఉంటుంది నెక్ విత్ ఇది. ఇలా స్టిచ్ చేసుకున్నా. దీనికి చాలా బాగా మ్యాచ్ అయింది. కొంచెం గ్రీన్ కలర్ ఉంది కదా ఇందులో, సో మ్యాచ్ అయింది. సో దీనికి ఇది బ్లౌజ్. నెక్స్ట్ ఈ సారీ. ఇది వచ్చి ఈ చమ్కీలు చూసినప్పుడు వర్షం మూవీ గుర్తొచ్చింది. వర్షం మూవీ టైంలో మేము చిన్నపిల్లలం అనమాట. అంటే అమ్మ వాళ్ళకి ఇలాంటి శారీస్ వచ్చాయి ఆ టైంలో, చమ్కీలు శారీస్. అయితే ఈ క్లాత్ కాదులే, అది వేరే సిల్క్ అనమాట. ఇది క్లాత్ చెప్పడం కష్టం కానీ చాలా స్మూత్ క్లాత్. మొత్తం అంతా కూడా చమ్కీలే, కానీ చిన్న దారం వచ్చిందంటే చాలు మొత్తం కూడా చీర అంతా కూడా ఇలా వచ్చేద్ది అనమాట. ఇలా కుచ్చు కింద దగ్గరికి వచ్చేది. అది కొంచెం చూసుకోవాలి. బ్యాంగిల్స్కి గట్ట పట్టేస్తుంది అనమాట. ఇందులో లైన్స్ కింద వచ్చినాయి కదా, ఇవి తొందరగా ఊడిపోతున్నాయి. దీనికి ఇలా బార్డర్ ఇలా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది.
చాలా స్మూత్ శారీ. మా బాబు బర్త్డేకి కట్టుకున్నా అనమాట. అంటే సింపుల్గానే చేసుకున్నాము, బర్త్డే గ్రాండ్గా ఏం చేయలేదు కాబట్టి ఇంక ఇది తీసుకున్నా. దీనికి ఇలాగా బ్లౌజ్ ఇలాగా కుట్టుకున్నా, హ్యాండ్స్ ఇలాగా శారీలో వచ్చిన క్లాత్ వేసి బ్లౌజ్ నార్మల్ వీ షేప్ లాగా పెట్టి ఇలా పెట్టుకున్నా. ఇది కూడా 350 అలా పడింది శారీ. సో ఇది ఈ శారీకి ఇలా ఈ బ్లౌజు. దీని పళ్ళు చూపించలే కదా, చూపిస్తా. దీని పళ్ళు ఇలా గ్రీన్ కలర్. ఇదా పళ్ళు, ఇదా ఇది పళ్ళు. ఇలా వచ్చింది పళ్ళు, బాగుంటుంది శారీ. నెక్స్ట్ ఇది ఆషాఢంలో తీసుకోలేదు, ఇదేదో వరలక్ష్మి వ్రతం టైంలో వెళ్ళి ఒక శారీ తీసుకుంటే ఇది నాకు నచ్చింది. అంటే ఆ లైటింగ్లో దగదగా ఇది భలే మెరిసింది. ఎక్కువ బ్లూకి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతూ ఉంటాను. బ్లూ ఫేవరెట్ కలర్ ఏం కాదు, కానీ ఇది ఆల్రెడీ ఒక వీడియోలో కూడా పెట్టాను ఈ శారీ తెచ్చుకున్నా అనేసి. ఇది కూడా సౌత్ ఇండియానే, కానీ ఇది చాలా రేటు పడింది, వేస్ట్. కానీ ఆ రేటుకి ఈ శారీ. సో ఇది ఇలా బ్లాక్ వచ్చింది. నేనైతే బ్లాక్ ఉంది అది ఇదనేమో ఆలోచించాను, నచ్చితే తీసుకుంటా అంతే. అన్ని కలర్స్ కట్టుకోవచ్చు, బ్లాక్ అని ఏం లేదు. పళ్ళు వచ్చి ఇది పళ్ళు. సో ఇది దీని మీద బ్లౌజ్ చూపిస్తాను. దీని మీద బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది. ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని జస్ట్ రౌండ్ నెక్ పెట్టేసుకున్నా అంతే ఇలా. ఓకే, ఈ బ్లౌజ్ ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ ఇలా. ఇంకా ఇది కూడా ఇందాక చూపించా కదా ఫస్ట్, బ్రాసో శారీ. ఆ టైంలో తీసుకున్న శారీ సేమ్ బ్రాసో విత్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అనమాట. బార్డర్ వచ్చి ఎలా వచ్చింది. ఇది కూడా చాలా స్మూత్ శారీ. ఇప్పుడు బ్రాసో శారీస్ ఎవరు కట్టట్లేదు. ఇది పళ్ళు వచ్చి ఇలా వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ ఇది సేమ్ రన్నింగ్ బ్లౌజ్. ఇది కూడా సింపుల్గా జస్ట్ రౌండ్ నెక్ పెట్టి స్టిచ్ చేసుకున్నా ఇలా. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇలా సెట్ చేసుకున్నా, కానీ దీని బ్లౌజ్ తీయలేదు. బ్లౌజులు అన్నీ కూడా కొన్నిటికి దొరకలేదు. ఇంకొక శారీ చూపిస్తాను. ఇంకొకటి వచ్చి ఇది అరౌండ్ 120-150 అలా పడింది. కానీ ఈ శారీ మాత్రం ఇలాంటివి ఏంటంటే ఉడుకు అంటే క్లాత్ వచ్చి ఉడుకు క్లాత్, కానీ చాలా స్మూత్ ఉంటాయి. అంటే కొంచెం ఏమంటారు, మైసూర్ సిల్క్ టైప్ ఉంటాయి అన్నమాట శారీ. చాలా బాగుంది కదా కలర్, ఆనియన్ కలర్. కానీ చీర కట్టామంటే అలా నిలబడిపోద్ది ఈ చీర. అంటే కొంచెం సన్నగా కనబడతాం అనమాట ఇలాంటి శారీస్ కట్టినప్పుడు. ఇవన్నీ కదా డైలీ వేర్ ఏది కట్టుకున్నా అలాగే సన్నగా కనబడతాం. పళ్ళు ఇది వచ్చింది.
దీని మీదకి బ్లౌజ్. ఎంత బాగుందో అసలు, బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుంది, భలే స్మూత్గా ఉంది. ఇది కూడా ఇలా సింపుల్గా హాఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకొని జస్ట్ లాడ పెట్టుకున్నా అంతే. చాలా బాగుంది ఈ శారీ అయితే. వీటినే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టి 1500 అలా ఎలా అనేసి అమ్మేస్తున్నారు. అంటే ఆషాఢంలో మనకి ఏదైనా సరే తక్కువగా వస్తాయి. దీని మీద బ్లౌజ్ తీయలేదు. నెక్స్ట్ ఈ శారీ, ఇది కూడా క్రష్ క్లాత్ అనమాట. అరౌండ్ 200, బిలో 200 అలా వచ్చింది ఈ శారీ. ఇది పళ్ళు అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నది పళ్ళు. ఇది మొత్తం పళ్ళు. శారీ మొత్తం కూడా ఇలా పింక్ కలర్ అనమాట. ఇలా పింక్ వస్తుంది. దీనికి చక్కగా ఇది కూడా వచ్చింది, సమాన నోటిఫికేషన్స్. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. చక్కగా వీటికి ఇలా టేజల్స్ కూడా ఇచ్చారు. అలాగే శారీ అంతా కూడా ఇలా పింక్ వస్తుంది. బార్డర్ వచ్చి ఇలా బ్లూ వస్తుంది. ఓకే. దీని మీద బ్లౌజ్ వచ్చి ఇది వచ్చింది అనమాట. బ్లౌజ్ ఇలా ఇది బ్లౌజ్. ఏదో కొన్నిటికి అలా మోడల్స్ కుట్టుకుంటూ ఉంటాం. నార్మల్గా ఉంచడం ఎందుకు అన్నట్టుగా, సింపుల్గా ఉండడం ఎందుకని ఇది ఇలా కుట్టాను. హ్యాండ్స్ వచ్చి ఇలా మోడల్ పెట్టుకున్నాను అనమాట. హ్యాండ్స్కి ఇలా మోడల్ పెట్టా. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా పెట్టా అనమాట. బాగుంటుంది. ఈ శారీ కూడా చాలా మెత్తగా ఉంటుంది, స్మూత్. దీనికి బ్లౌజ్ స్టైల్గా సరే అండి, కొన్ని అయితే చూపిస్తాను. వాటికి బ్లౌజ్ తీసుకురాలేదు. బ్లౌజెస్ అది కూడా ఒక వీడియో పెడతా బ్లౌజెస్కి సంబంధించి. అంటే అన్ని బ్లౌజులు ఏమి లేవు నా దగ్గర. సో మాకు కొంచెం అన్నీ ఒక దగ్గర పెట్టడం వల్ల నేను తీయలేదు అనమాట. దీని బ్లౌజ్ అయితే తీయలేదు. కానీ ఈ శారీ చూడండి, ఇది కూడా ఇందాక చూపించా కదా, ఈ శారీ లాగా ఇంకా దీనికంటే స్మూత్, చాలా స్మూత్. అసలు ఇలా కట్టుకుంటే మన బాడీ స్ట్రక్చర్ అంతా కనబడుద్ది. అంటే అంత స్లిమ్గా కనబడుతుంది అనమాట. అలా మన బాడీకి అలా పట్టుకున్నట్టు ఉంటుంది చీర. చాలా బాగుంది. కానీ ఉడుకు క్లాత్ చాలా బాగుంది. బ్లౌజ్ కూడా సేమ్ ఇంతే, అంటే రన్నింగ్ వచ్చింది. చాలా బాగుంది. కొన్ని క్లాతులు చూసి తీసుకోవాలి, కొన్ని కలర్స్ చూసి తీసుకోవాలి, కొన్ని రేట్ చూసి తీసుకోవాలి. ఇది వచ్చేసి పళ్ళు. అసలు ఇది నెంబర్ 1. అసలు రేటింగ్ దీనికి నెంబర్ 1, 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి దీనికి. సూపర్ శారీ అనమాట. ఓకే. ఇది కూడా డైలీ వేర్. ఇది చిన్న చిన్న పువ్వులు వచ్చినాయి దీనికి. కాకపోతే దీనికి ఏంటంటే ఇలాంటి శారీస్కి ఇలాగా కట్ వర్క్ ఉంటే బాగుంటుంది, కొంచెం మోడల్గా ఉంటుంది. దీనికి బ్లౌజ్ తీయలేదు. సో ఇది పళ్ళు ఇలా వచ్చింది. చాలా స్మూత్ శారీ, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ శారీ అనమాట. ఇది కూడా సేమ్ ఒక టైంలో ఆషాఢం టైంలో తీసుకున్న, చాలా తక్కువ ప్రైస్ పడింది. ఇది కూడా క్రష్ క్లాత్. ఇది కూడా కొంచెం డిఫరెంట్ కలర్. పళ్ళు వచ్చి ఇలా వస్తుంది. పళ్ళు ఇప్పాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఇదన్నీ ఎప్పటికి సర్దాలా అని. ఓకే. పళ్ళు ఇలా వచ్చింది.
ఏదైనా ఇలా కుచ్చులు పెట్టామంటే ఆ శారీ లుక్కే మారిపోద్ది. నాకైతే చాలా ఇష్టం. దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ ఇలా వచ్చింది. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్న వాటికి మ్యాక్సిమం తాళ్ళు పెడతా. ఎందుకంటే ఎక్కువ జారిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే జారకుండా కూడా కుట్టుకోవచ్చు, కానీ ఎక్కువ తాళ్ళు పెట్టి కొంచెం ఫ్రంట్ నెక్ కొంచెం కిందకి పెట్టుకుంటే అది లుక్ బాగుంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఫుల్ హ్యాండ్స్ అన్నిటికీ మ్యాక్సిమం పెట్టుకుంటా, కొన్నిటికి పెట్టను. సేమ్ ఇలాగా సింపుల్గా. ఈ శారీకి ఈ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ. ఇది కూడా సేమ్ క్రష్ క్లాత్. ఇలాంటివి చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి. అంటే డైలీ కట్టుకోవడానికి ఇలా మీషోలో మనకి తక్కువ రేటుకి ఎలా వస్తే అలా వచ్చేస్తాయి. అందుకంటే తక్కువ రేటుకి కూడా వస్తాయి. అప్పుడప్పుడే కదా మనం రోజు పెట్టాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకి డైలీ కట్టుకోవడానికి బాగుంటాయి. రోజు ఒకటే కట్టుకొని తిరగలేము కదా, మనం ఎన్నిటికో అడ్డదిడ్డంగా పోస్తూ ఉంటాము. అలాంటిది ఏదో వీటికి పెట్టుకుంటే మంచిది కదా, అది కూడా తక్కువకి వచ్చినప్పుడు. సో శారీ అంతా కూడా ఇది ఫ్లవర్స్ వచ్చినాయి. ఓ టైంలో ఈ బాగా తెగొచ్చేసినాయి. ఈ శారీస్ కుప్పల కింద వేస్తారు అంతే మాల్లో. పళ్ళు ఇంతే, దీని గురించి చెప్పడానికి ఏం లేదు. చీర అంతా ఇదే కలర్. దీని బ్లౌజ్ వచ్చి ఈ కలర్ వచ్చింది. దీని బ్లౌజ్ ఏం చేశానంటే, ఇది కొంచెం పెద్ద బుట్ట అనమాట. ఫ్రిల్స్ ఎక్కువ పెట్టాను. కొంచెం ఇలా వస్తుంది బుట్ట, ఇంత బుట్ట వస్తుంది. నాకు కుచ్చుల హ్యాండ్స్ ఇష్టం అనమాట. కొన్నిటికి పెట్టాను, ఎక్కువేం పెట్టుకోలే, కానీ కొన్ని బ్లౌజెస్కి ఇలా పెట్టి జస్ట్ రౌండ్ నెక్ పెట్టాను అంతే. బాగుంటుంది ఈ సారీ కూడా, నైస్. అలాగే ఈ మధ్యన దేనికైనా సరే మంగళ స్నానాలు ఇవి ఎక్కువైపోయినాయి అనమాట. ప్రతిదానికి ఎల్లో శారీ. అందుకని ఎల్లో ఇది ఎందుకో ఆ లైటింగ్లో చూడగానే కొన్ని ఏంటంటే మనకి ఇంటికి వచ్చాక నచ్చవు. నాకు అసలు ఎల్లో ఎక్కువ ప్రిఫర్ చేయను, కానీ చూడగానే నచ్చింది. దీని బ్లౌజ్ కూడా బాగుంది, భలేగా వచ్చింది. కానీ కొంచెం ఇచ్చింగ్గా అనిపిస్తుంది అనమాట వేసుకున్నప్పుడు, గరుకుగా అనిపిస్తుంది. అందుకే పెద్ద కట్టను, ఓన్లీ హల్దీ పర్పస్ కోసమే తీసుకున్న. శారీ మొత్తం కూడా ఎల్లో. ఇది అరౌండ్ 600-750 అలా పడినట్టుంది. ఇది కూడా ఆషాఢం టైల్లో తీసుకున్నా, కానీ చాలా ఉడుకు క్లాత్. ఇది మనకి టిష్యూ క్లాత్ అని చెప్పచ్చు. దీని మీద వైట్ ఫ్లవర్స్ లాగా పెయింట్లా వచ్చిందనమాట. ఇది అంతే. శారీ మొత్తం రన్నింగ్ శారీ. ఇది బ్లౌజ్ కోసం దీనికి ఇలాగ ఇచ్చారనమాట పళ్ళుకి. బాగుంటుంది ఇది కూడా, అకేషనల్గా ఎప్పుడన్నా కట్టుకోవచ్చు. బ్లౌజ్ చూపిద్దామంటే ఎక్కడో పెట్టేశాను, కనిపించట్లేదు. తీలా అనమాట బ్లౌజ్, మర్చిపోయాను. ఇది కూడా నెక్స్ట్. ఇది కూడా చాలా స్మూత్ శారీ. ఇది కూడా కొంచెం డిఫరెంట్ కలర్స్, బాక్స్ డిజైన్. అలాగే దీని పళ్ళు ఏం లేదు, పళ్ళు కోసం చెప్పడానికి ఏం లేదు, జస్ట్ రన్నింగ్ పళ్ళు అంతే. సేమ్ దీనికి కూడా అంతే, రన్నింగ్ బ్లౌజ్. చాలా స్మూత్ శారీ. నెక్స్ట్ వచ్చి ఈ శారీ. ఇది కూడా చాలా స్మూత్ శారీ, కానీ కొంచెం ఇది కొంచెం 200-250 అలా పడినట్టుంది, కానీ బాగుంటుంది శారీ. చాలా బాగుంటుంది, క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా స్మూత్ శారీ. పళ్ళు వచ్చి ఇలా వచ్చింది, పళ్ళు అంతా కూడా ఇలా వచ్చింది. ఇది కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్, హ్యాండ్స్కి వచ్చి ప్రింట్ ఇచ్చాడు, ఇలా స్టిచ్ చేసుకున్నాను. సో ఇదండి. నేను మ్యాక్సిమం ఎక్కువ ఆషాఢం వచ్చిందంటే ఎక్కువ మ్యాక్సిమం సౌత్ ఇండియాయే. ఈ మధ్యన ఆర్కే కలెక్షన్స్ కూడా బాగుంటున్నాయి, కాకపోతే సౌత్ ఇండియాలో ఉన్నంత రీజనబుల్ రేట్స్ అయితే ఉండవు. డైలీ వేర్కి బల్క్లో తీసుకోవాలనుకునే వాళ్ళు, లేకపోతే పెళ్ళిళ్ళకి ఎక్కువ చీరలు పెట్టాలనుకునే వాళ్ళు ఆషాఢం ఆఫర్స్లో తీసుకొని పెట్టుకుంటే బెటర్. ఇంకొకటి ఏంటంటే
అలాంటి టైంలో తక్కువ రేటుకి వస్తాయి కదా, అవి తీసి పెట్టుకుంటే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చీరలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, అలా మనం చక్కగా చీరలు పెట్టేయచ్చు అనమాట. ఇవే కాదు మనకి ఏమంటారు, ఇదే అదే బార్డర్ కొంచెం స్టిఫ్గా వచ్చి కలంకారీ క్లాత్ లాగా వస్తున్నాయి కదా, మీషోలో ఎంత తక్కువ రేట్ పడుతున్నాయి, సేమ్ అలాగే సౌత్ ఇండియాలో కూడా తక్కువ పడితే మనం ఏంటంటే అంటే చూసి తీసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళు ఇప్పి చూపిస్తారు కదా, ఏదైనా డ్యామేజ్ ఉంటే తీసి పడేయచ్చు. కాబట్టి మనం ఆన్లైన్ షాపింగ్ కంటే కూడా ఇలా ఆషాఢం టైంలో తీసుకుంటే కొంచెం యూస్ఫుల్ అనేది నా ఒపీనియన్. సో ఇవ్వండి. ఇంకా వీటిలో ఏ కలర్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కమెంట్స్ అయితే రావట్లేదు, కమెంట్స్ ఆన్లోనే ఉంటున్నాయి కానీ అసలు వీడియో నచ్చుతుందా లేదా అనేది కమెంట్స్ చేయట్లేదు ఎవరు కూడా. లాస్ట్ వీడియో ఏం పోస్ట్ చేశానంటే టొమాటో నిల్వ పచ్చడి పోస్ట్ చేశాను, అది కూడా రీచ్ బాగానే వెళ్ళింది, 1000 వ్యూస్కి దగ్గరలో ఉంది. ఐ హోప్ 1000 వ్యూస్ కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాను. 595కి అలా కొట్టుకుంటున్నాను అనమాట, 600కి వెళ్ళలేదు, ఇంకా 600కి వెళ్తుందని ఈ వీడియోతో వెళ్ళాలని కోరుకుంటూ ఈ వీడియో పెట్టాను. ఇప్పుడైతే ఈ చీరలని తీసాను కదా, ఇవన్నీ కూడా సర్దాలే, అది కూడా ఒక వీడియో పెడతాను, బాగుంటుంది, కొంచెం ఫన్నీగా ఉంటుంది. సో ఇదండి ఈ వీడియో. సో మీరు కూడా ఆషాఢంలో మీరు కూడా ఇలాగే మాల్స్లో షాపింగ్ చేస్తారా, లేకపోతే మీరు డబ్బులు సేవ్ చేసుకోవడానికి మీ షాపింగ్ ప్లాన్స్ ఎలా ఉంటాయి అనేది కమెంట్ చేయండి, అంటే నేను కూడా తెలుసుకుంటా ఎలా అనేది. సో ఓకే గాయస్, బాయ్. ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. బాయ్. ఇంకొంచెం ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మళ్ళీ మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ అలాగే ఎలాంటి వీడియోస్ కావాలనేది కమెంట్ చేయండి. ఓకేనా, బాయ్.